నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. నల్సా 2026 బ్యాచ్ విద్యార్థుల విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యంపై సీజేఐ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు ఈ వ్యవహారంలో బీసీఐ జోక్యం అనవసరమని అన్నారు. సీజేఐను స్నాతకోత్సవానికి ఆహ్వానించొద్దంటూ విద్యార్థులు లేఖ రాయడం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలకు దిగడం, చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో బీసీఐ వెనక్కి తగ్గడం, అసలు ఈ వివాదం ఏంటి? హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల నిరసన సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. 2026 బ్యాచ్ స్నాతకోత్సవానికి సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానించొద్దంటూ కొందరు విద్యార్థులు లేఖ రాసినట్లు వార్తలొచ్చాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నల్సార్ 2026 బ్యాచ్ న్యాయ విద్యార్థులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు న్యాయవాదులుగా నమోదు చేయవద్దంటూ దేశంలోని బార్ కౌన్సిల్లకు బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లేఖ రాశారు. దీంతో వివాదం రాజుకుంది. విద్యార్థుల నిరసనకు ప్రతిగా వారి వృత్తిపరమైన భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయం తీసుకోవడంపై న్యాయవర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజ్యాంగబద్ధమైన సంస్థతో విభేదించినందుకు విద్యార్థులను న్యాయవాద వృత్తిలోకి రాకుండా అడ్డుకోవటం సరికాదని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కూడా తీవ్రంగా పరిగణించారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులకు తనకు మధ్య జరుగుతున్న సంభాషణలో బీసీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీసీఐ జారీ చేసిన సర్క్యులర్లపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు నల్సార్ విద్యార్థులు అధ్యాపకులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో బీసీఐ ఇప్పటికే తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. విద్యార్థుల నిరసన హక్కు, వృత్తిపరమైన హక్కుల మధ్య సమతుల్యతపై ఈ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది.